హే హాయ్యోస్, గుడ్ మార్నింగ్. సూర్య కూడా వచ్చేసాడు. మన మాస్టర్ సెటప్ కూడా పూర్తి అయిపోయింది. నైట్ అయితే మనం ఈ టెంపుల్లో అయితే స్టే చేసాము, లార్డ్ శివ టెంపుల్లో. ఈ పొద్దు అయితే డే 102 మన జర్నీ అయితే ఆ దివారి అనే ఊరికైతే ఇంకా 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేషనల్ హైవే 352 పైన వెళ్ళేసి అక్కడి నుంచి అయితే ఒక లైన్ అయితే క్రాస్ చేసి మనం అయితే వేరే ప్రదేశాలకు, ఇంకా స్టేట్ హైవే అయితే ఉండదు, నేషనల్ హైవే కూడా ఉండదు. అది లోకల్ ఊర్లలో నుంచి ఇప్పుడు దాకా పంజాబ్లో కొన్ని ఊర్ల మధ్యన అయితే ట్రావెల్ చేస్తూ వచ్చేసాము. హర్యానాలో నేషనల్ హైవే మధ్యన అయితే వచ్చాము. మళ్ళీ ఆ లైన్ దాటిన తర్వాత ఇంకా చిన్న చిన్న ఊర్ల మధ్యనే మన జర్నీ అనేది కొనసాగుతుంది. ఆల్మోస్ట్ వెళ్ళాల్సిన ప్రదేశం ఇంకా 700+ కిలోమీటర్లలోనే దాక్కుని ఉంది. దాన్ని దగ్గరికి తెచ్చేద్దాం ఒక్కొక్క రోజు దగ్గరికి. ఎందుకంటే సెట్ చేసినప్పుడు 1100గా ఉండింది, అట్లాంటిది ఇప్పుడు 700కి తెచ్చాము. అట్లాంటిది 70 కూడా తెచ్చేద్దాము. అలా మన జర్నీని అయితే కంటిన్యూ చేస్తూ ఇక మాస్టర్ పై కలుద్దాం. రే మాస్టర్, ఇక ఈ రోజు అయితే మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం రా. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ ఈ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. అంతే ఊరి పేరుగా అయితే బాబాల్ రోహ్టాక్ ఇదిగానే ఉంది. ఇక మాస్టర్ గారితో క్లిక్ కనిపించేద్దాము. ఈ రోజుట్లోనే మన మొదటి టోల్ ప్లాజా. ఇంకా ఈ రోజుట్లో ఇంకొకటి రాదు, ఇంకా రేపు కూడా రాదేమో. ఎందుకంటే ఆ విధంగా సెట్ చేసేసాం మనం మ్యాప్ అనేది. టోల్ ప్లాజాలు కాదు కదా, నేషనల్ హైవే కూడా తగలదు ఇంకా మనకు. ఇక్కడైతే మాస్టర్ గారితో కిసిక్ కనిపించేద్దాము. మనం ఈ హైవే పైన వెళ్తూ ఉన్నాము. మన రైడ్లో ప్రాజెక్ట్ LRలో మాస్టర్ హోమ్ కమింగ్ అంటూ ఒక చాటేమో 352 నేషనల్ హైవే ఇది, అదే నేషనల్ హైవే 71. ఇలా రెండు కలిసి ఉన్నాయి. ఒక చోట నేషనల్ హైవే 8 అని బోర్డు కూడా ఉండింది. ఇలా రెండు నేషనల్ హైవేస్లో అంటే కొత్తదిగా అది అయ్యిండొచ్చేమో, పాతదిగా ఇది అయ్యిండొచ్చేమో, పాతదిగా ఇది అయ్యిండొచ్చేమో, కొత్తదిగా అది అయ్యిండొచ్చేమో. అలా ఏ విధంగా మార్పులు చేశారో తెలియదు. మొత్తానికి మనం రెండు నేషనల్ హైవేస్లో కలిసి అయితే ట్రావెల్ చేస్తున్నాం. హైవేస్ మనమైతే రివారీకి వచ్చేసాము. ఇటువైపుగా ఇంకో 3 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. మనమైతే నేషనల్ హైవే బయట పక్క నుంచి, రివారీ బయట పక్క నుంచి వెళ్తూ ఉన్నాము. 3 రోజుల నుంచి వచ్చిన రివారీకి అయితే ఇప్పుడు బయట పక్క నుంచి వెళ్తూ ఉన్నాము. కాస్త దూరంలో మనం ఈ నేషనల్ హైవేని వదిలేసి వేరే రూట్లోకి వెళ్ళే డైవర్షన్ కూడా వస్తుంది. చూద్దాం మరి ఆ రూట్లలో ఎలా ఉంటుందో. మధ్యలో ఒక రేఖ అయితే దాటిపోవాలి. ఆ రేఖ ఏంటో అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇక వీళ్ళైతే మా పెద్ద బోర్డే వేశారు. కాకంటే వీళ్ళ బోర్డులోని ఊర్లకైతే మనం వెళ్ళట్లేదు. ఢిల్లీ జైపూర్ హైవే అసలు ఎక్కడ లేదు. మనమైతే ఒక కార్చుట్ లాంటి రోడ్లోంచి ఈ నేషనల్ హైవేస్ని దాటుకొని పక్క రోడ్లలోకి వెళ్తూ ఉన్నాము. ఆ కార్చుట్ అనేది ఇదిగో ఇక్కడి నుంచే మొదలైపోతుంది. చూద్దాం మరి ఆ రోడ్డు ఎలా ఉంటుందో ఏంటో. నేషనల్ హైవే అస్సలు కాదు, స్టేట్ హైవే కూడా కాదు. కార్చుట్లోనే తిరుగుతూ ఉన్నాము. ఇంకా కార్చుట్ 352 అయితే అదిగో అక్కడ వెళ్తూ ఉంది. ఈ రౌండ్ తిరుగుతూ పోతా ఉన్నాం. ఇంకా 352 నేషనల్ హైవేకి బాయ్ బాయ్. ఇదో ఇంకా ఇంకొక రౌండ్గా ఉంది. అయితే ఇప్పుడున్న ఈ కార్చుట్ నేషనల్ హైవే 11, మనం వదిలేసిన వెళ్ళిపోతున్న నేషనల్ హైవే 352 + 71 అది. ఇంకా బాయ్ బాయ్. ఇంకా అది మనకు కలవదు. మన రూట్లలో ఇప్పట్లో కాదు, ఎప్పట్లో కలవదు. మరి కొద్ది దూరంలో ఇంకొక లైన్గా ఉంది. మొత్తం మనం ఆ కొండల్లోంచి, ఏరియాల్లోంచి వెళ్ళాలి. చూద్దాం మనం రాబోయే రోడ్లు ఎట్లుంటాయో ఏంటో. ఇది నేషనల్ హైవే కానీ చూపిస్తూ ఉంది ఇక్కడ, కాబట్టి గూగుల్ తల్లి మాత్రం చెప్పడం లేదు నేషనల్ హైవే అని. ఇది మరి చూద్దాం ముందు పక్క రోడ్లు ఏ విధంగా ఉంటాయో అసలుకి. బాయ్ బాయ్ నేషనల్ హైవే 352. ఇప్పుడైతే మనం NH-11 కూడా బాయ్ బాయ్ చెప్పేసి సర్వీస్ రోడ్లోకి వచ్చేసాము. అదిగో అక్కడైతే ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. మనమైతే ఇంకా ఆ లైన్ని చేరుకునేంత దగ్గరికి వెళ్తూ ఉన్నాము. అట్లా వెళ్ళిపోవాలి. మొత్తం నేషనల్ హైవేస్ అంటే అయిపోయినాయి. మరి అది ఏ రోడ్డో తెలీదు, సర్వీస్ రోడ్డో మామూలు రోడ్డో తెలీదు అసలుకి. సైడ్లో మనకైతే వీళ్ళు వెల్కమ్ చెప్తూ ఉన్నారు. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాస్ మనం వెళ్ళే రూట్ అయితే. అక్కడ ఊర్లు ఉంటాయో ఉండవో తెలీదు. ఎట్లాంటి రోడ్లో వీళ్ళు వెల్కమ్ చెప్పారో తెలుసా అసలుకు. మన మాస్టర్ గాడికి వచ్చింది
చూడండి రోడ్డు అయితే దారుణానికి దారుణము. అక్కడొక్కడ ఒక నేషనల్ హైవే దాటుకొని వచ్చేసినాము. మళ్ళీ ఇది ఇండస్ట్రియల్ ఏరియా అంటే మొత్తం వెహికల్స్ తిరిగే రోడ్డుగానే ఉంటుంది. ఆల్మోస్ట్ కార్స్ కాదు, ఎక్కువ ట్రాన్స్పోర్ట్, పెద్ద పెద్ద ట్రక్కులు తిరిగే ఏరియాగానే. మళ్ళీ రోడ్డు ఎలా ఉంటుందో తెలియదు, ఊర్లు పెద్ద పెద్దవి ఉంటాయో లేదో తెలియదు. మనమైతే ఇంకా స్టేట్ రోడ్డు ఇది ఏదో తెలియదు. వీళ్ళు ఇంత వెల్కమ్ చెప్తున్నారంటే లాస్ట్గా అంటే 31 కిలోమీటరు. మనం వెళ్ళబోయే ఊర్లలో ఎన్ని టచ్ చేసుకుంటా వెళ్తామేమో. ఎన్ని ఏందో 16 ఉన్నాయి. అవన్నీ ఒకటే ఊరి దగ్గర ఉన్నట్టుగా ఉన్నాయి. మనం లేట్ చేయకుండా ఇక మన మాస్టర్ గారు వీళ్ళ వెల్కమ్ని స్వీకరిస్తూ మన పయనాన్ని కొనసాగించేద్దాం. ఆల్ ఇండియా మాస్ట్రో హోమ్ కమింగ్. మనం అయితే ఒక లైన్ దగ్గరికి రావాలని చెప్పాం కదా, ఆ లైన్ మరి ఎంతో దూరంలో లేదు. మనమైతే ఇప్పుడు ఈ పంజాబ్లో నుంచి ఇంకా లైన్ని దాటుకొని అవతల స్టేట్ వైపు వెళ్ళిపోతాము. ఆ స్టేట్ ఏంటి అంటే అక్కడ వెల్కమ్ బోర్డుగా ఉంటే చూద్దాం మరి ఆ స్టేట్ ఏంటో. మనం గతంలో వెళ్ళి వచ్చిన స్టేట్కే మళ్ళీ ఇప్పుడు రిటర్న్ హోమ్ కమింగ్లో వెళ్తూ ఉన్నాము. ఇక ఇదే బార్డర్ చెకింగ్ పోస్ట్గా అంటే మనం ఇప్పుడు పంజాబ్ నుంచి ఆ స్టేట్లోకి వెళ్ళిపోదాం. అక్కడ బోర్డు దగ్గర ఉంది, గూగుల్ తల్లిగడ అక్కడే చూపిస్తుంది. మనమైతే పంజాబ్లోని లైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక పంజాబ్ని వదిలేసి మనమైతే ఇంకో స్టేట్లోకి వెళ్తూ ఉన్నాము. గతంలో మనం వెళ్ళొచ్చిన స్టేట్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. వాళ్ళైతే మనకు వెల్కమ్ చెప్తున్నారు. చూడండి వాళ్ళు ఎవరు అసలుకు. ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేసి ఎన్నెన్నో రాష్ట్రాలన్నీ తిరుక్కుంటూ మనాలి, లదాఖ్, శ్రీనగర్ తిరుక్కొని అక్కడి నుంచి మాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ శ్రీనగర్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ నుంచి హర్యానా. ఇప్పుడు ఈ హర్యానా నుంచి మనమైతే వెళ్తున్నాము రాజస్థాన్. వెల్కమ్ టు రాజస్థాన్ అంటూ మనోడికి వాళ్ళు వెల్కమ్ చెప్తూ ఉన్నారు. అన్ప్రెడిక్టబుల్ ఇన్ వెల్కమ్ అగైన్ రాజస్థాన్. మనమైతే జైపూరు, జోధ్పూరు, ఆ బుల్లెట్ బండి బాబా అని అయితే చూసాం రాజస్థాన్లో. మళ్ళీ మనం రాజస్థాన్లో ఇంకొక రూట్ మార్గాన ఎంటర్ అవుతూ ఉన్నాము. మనం వెళ్ళే రూట్లలో ఈ ఊర్లు అయితే కనిపిస్తాయి. ఈ కోట్ కాసిం, అవి తాజీరా, అల్వారా అనేది పెద్ద ఊరిగా కనిపిస్తూ ఉంది. అల్వారా 72 కిలోమీటర్లు. ఇప్పుడైతే టైము 10:30 అయిపోయి 11:30 అయింది. ఇంకా మనం చేరుకుంటామో లేదో తెలీదు ఈ అల్వారాకి. చూద్దాం ఎంతవరకు చేరుకుంటామో. రాజస్థాన్లో మళ్ళీ ఈ మార్గాన ఎలాంటి, మనమంటే రాజస్థాన్ ఎంటర్ అయింది, నేషనల్ హైవేలోంచే తిరిగేసాము. ఇప్పుడైతే ఇది స్టేట్ హైవేలోంచి వెళ్తూ ఉంది. ఈ స్టేట్ హైవేలో ఊర్లు ఎట్టుంటాయి, మనుషులు ఎట్టుంటారు, ఏ విధంగా అనేది చూసేద్దాం. మళ్ళీ రాజస్థాన్ అంటే తెలుసు కదా, ఎడారి ప్రాంతం, ఎడారి ఒంటెలు. మరి ఈసారైనా కనిపిస్తాయి లేదో చూద్దాం. మరి మన రైడ్లో అయితే పెద్ద పెద్ద నేమ్ బోర్డులు కలిసాయి. అవి అర్థం అయితే ఒట్టు. అలాంటి నేమ్ బోర్డులు, అలాంటి పేర్లతో ఇంకా మొత్తం ఆ విధంగానే ఉంటాయి. ఎక్కడ నేమ్ బోర్డు అయినా కానీ గూగుల్ తల్లిని. రాజస్థాన్లో ఈ భాగంలో మనం ఉంచే భాగంలో అయితే వీళ్ళు ఎక్కువగా ఇవే సొద్దలే వేసేసారు. సొద్దలో, జొన్నలో మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇవే ఉన్నాయి. అటువైపు ఇటువైపు అయినా కానీ మొత్తంగా రాజస్థాన్లో మనం ఆ పక్కన ఎంటర్ అయినప్పుడు కూడా ఇవి కూడా ఉన్నాయి. కానీ ఈ భాగంలో ఎక్కువగా ఇవే వేసేసారు. మొత్తం అంతా ఈ పొలాలే. ఎక్కడ చూసినా కానీ చూసినంత దూరం. మనం పంజాబ్లో అయితే హర్యానాలో చూసినంత దూరం వరి పొలాలు ఉన్నాయి. ఇక్కడైతే ఇవే ఈ సద్దలో, జొన్నలో ఏవో ఇవే మొత్తం ఇవే. చూసినంత దూరంగా ఇవే ఉన్నాయి. రాజస్థాన్లోకి ఇంచుమించు పొద్దున ఎప్పుడో ఎంటర్ అయితే ఇప్పటికి కనిపించాయి ఒంటె అనేది ఓ బండి పైన. ఇక కొండలు కూడా దగ్గరికి వచ్చేసాయి. మరి ఇంత దగ్గరికి ఏం కాదు, ఇంచుమించు అంత దూరంలోనే ఉన్నాయి కొండలు అయితే. సూర్య చిత్త కొట్టేస్తూ ఉన్నాడు. ఇక ఈ కొండలు కూడా ఇంకా దూరం అయిపోతాయి. మళ్ళీ కొంత దూరం వరకే నిజంగా మళ్ళీ వచ్చేసినట్టుంది నేచర్ మధ్యకే కొండల్ని చూస్తూ ఉంటే. మొత్తం ఈ జొన్న పొలాలే వీళ్ళు ఎక్కడ చూసినా కానీ వేసేసి ఉండేది. అటువైపు కూడా మొత్తం జొన్నతోటే. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఈ టోల్ ప్లాజా అయితే నిజంగా స్పెషల్ అనే చెప్పాలి. రెడ్ కార్ వెల్కమ్స్ యూ టు టోల్ ప్లాజా. మరి ఇది ఊరిదో ఏదో తెలియదు కానీ ఇది మాత్రం కలర్ఫుల్గా వెరీ స్పెషల్గానే ఉంది ఈ టోల్ ప్లాజా అయితే. మరి ఎందుకు ఈ విధంగా స్పెషల్గా ఉందో తెలియదు. ఇక్కడైతే మ్యాస్ట్రోతో క్లిక్ పిసిక్ తప్పకుండా అనిపించేద్దాం.
మన రూట్లో చాలా పెద్ద నేమ్ బోర్డే ఇది, స్టేట్ హైవే 25. మనమైతే ఈ అల్వారికి వచ్చేసాము. 70 కిలోమీటర్ల దగ్గరగా ఉండింది అప్పుడైతే మనం వెల్కమ్ టు రాజస్థాన్ దగ్గర. అట్లాంటిది ఇప్పుడు 6 కిలోమీటర్లకు తెచ్చేసాము. ఇప్పుడు ఇంకా ఇవాళ సూర్యకి బాయ్ బాయ్ చెప్పే సమయం అయింది. ఒక ప్రదేశానికి అనుకున్నాను వెళ్తున్నాను, మరి అక్కడ ఉంటుందా స్టే అనేది లేదా అనేది చూద్దాము. సూర్యకి ఇప్పుడు బాయ్ చెప్తామా తర్వాత బాయ్ చెప్తామా అనే విషయం ఆలోచిద్దాం. ఈ అల్వారి సిటీకి అయితే చేరుకున్నాము. సిగ్నల్గా పడిపోయింది. అయ్యో, మనమైతే ఈ అల్వార్ అనే ఊర్లోనే అవుట్స్కట్స్లో గురుద్వార్లో అయితే స్టే చేస్తున్నాము. మన మాస్టర్ గారు అయితే ఆ పక్కన సందులో ఉన్నాడు. ఈ గురుద్వార్ కంటే ఎవరు లేరు, ఒక గురూజీ గారు అయితే ఉన్నారు ఇక్కడ. ఆయన అడిగాను పర్మిషన్, సరే ఉండు అని చెప్పారు. ఇక్కడికైతే బయట భక్తులుగా అంటే ఎవరు రావడం లేదు. ఇది ఒకటే కొన్ని కాలనీల మధ్యగా ఉంది, వెళ్ళే హైవే రోడ్లోనే కాస్త లోపలిగా. ఇలా వచ్చి అడిగేశాను, సరే ఉండని చెప్పారు. ఇంకా కొన్ని బట్టలుగా అయితే వర్ష దెబ్బకు లోపల బ్యాగులో ఉన్నవి తడిచి కొన్ని మరకలుగా అయిపోయినాయి. అవన్నీ ఉతికేసి అలా ఆరేసేసాను. ఇక ఆ విధంగా అయితే మన డే 103 అనేది ఇక్కడైతే ఈ గురుద్వార్లో ఈరోజు స్టే దొరికి ఇక్కడ ముగిసింది. అల్వారా అనే ఊరిలో చూశాను. మిగతా ఆశ్రమాలుగా కూడా చూశాను, ఎక్కడా లేవు. మెయిన్ పెద్ద టౌనే ఇది, అందుకని ఎక్కడా లేవు. అందుకని అడిగాను. రేపు మన పైన కొనసాగిస్తూ నేషనల్ హైవేనో స్టేట్ హైవేనో తెలియదు, ఇప్పుడు వచ్చింది. ఇంకొక రన్నింగ్ తర్వాత వేరే రూట్ వస్తుంది. ఆ రూట్ ఏంటో రేపు వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం. తిరిగి ఉంటాను, రేపు కలుద్దాం.